రండి ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుదాం. కుర్చీ ఎక్కడైనా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రభు జనమందు ఆత్మావశనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరమును చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతెర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘములకు పంపమని చెప్పడం వెనక వింటిని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 7 సంఘముల గురించి. దీని గురించే మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 సంఘముల్లో 6 సంఘాలు అయిపోయినాయి. 7వ సంఘమును ఇది చివరి రోజుక, చివరి ఆదివారం సంవత్సరానికి లవోదికయ గురించి కూడా చివరి మాట. సహజంగా మనం ఎన్ని మాటలు ధ్యానిస్తామో మీకు గుర్తుందా? 7 మాటలు. ఇది ఎన్నో వారం? 37వ వారం. ఇది కూడా చివరికి 7 వచ్చింది, సంవత్సరం చివరికి వచ్చింది, ముగింపు కూడా వచ్చింది. 7 మాటలు కూడా ఇక్కడ ముగించబడుతున్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి ఏం చేయాలా? మారు మనసు పొందమని దేవుని వాక్యం మనకు ప్రకటించబడుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో బైబిల్లో ఒక మాట చెబుతుంది, ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. అయితే బైబిల్లో కొందరు వ్యక్తులు అంటే కొంతమంది వారి జీవితాల్లో ఆసక్తి కలిగి మారు మనసు పొందిన వారు ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే రండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. ఇక్కడ మనం చూద్దాం. నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయంలో నేనేవారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతులు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆసక్తిగా మారు మనసు పొందిన వారు ఎవరు అని అంటే బైబిల్లో నినేవే పట్టణస్తుని మనం చూస్తున్నాం. నినేవే పట్టణస్తుల యొక్క జీవిత చరిత్ర మనం చూడగా వారు ఎలా ఉన్నారంటే వారి స్థితిగతులు మనం జాగ్రత్తగా గమనించి చూడగా ఆసక్తితో ఏం చేస్తూ వచ్చారండి? మారు మనసు పొందారంట. నిజంగా వారి జీవితాలు అంత ధన్యకరమైన విధానం ఉండేది. చూడండి, బైబిల్ చెబుతుంది ఆసక్తి కలిగి మారు మనసు పొందమని చెబుతుంది. నినేవే పట్టణస్తులు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యము యోనా ద్వారా ప్రకటించబడినప్పుడు వారు ఆసక్తితో మారు మనసు పొందారు. ఆసక్తితో మారు మనసు పొందక మునుపు వారు ఎలా ఉండారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపే కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు మరి ఆరాధన వర్తమానం కొరకే కొన్ని మాటలు ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడు నేనైనా ఈ వర్తమానం కొరకే నిలబడేవాడు నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడు నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. అకుండా గ్యాస్ కానీ ప్రభావాలు తిరుగుతున్న తల భారం ఏదైతే ఉందో అటన్నిటి తొలగించండి. సర్దిని కూడా తొలగించి మీరే మీ మహిమార్థమే వాడుకోమని ప్రార్థిస్తూ వచ్చిన ప్రజలందరి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి జరపని సాయం చేసి ముందున్న సమయం తెదించి మాతో మాట్లాడక తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగొట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? నినేవే పట్టణస్తుల యొక్క జీవితం చూడగా వారు మారు మనసు పొందిన అనుభవం చూస్తున్నాం. యోనా వెళ్ళి నినేవే పట్టణస్తులకు వాక్యం బోధించగా వాళ్ళు ఆసక్తితో మారు మనసు పొందినటువంటి అనుభవాన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో చూస్తున్నాం. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందమని 19వ వచనం రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఆసక్తి కలిగి మారు మనసు ఎవరు పొందారంటే నినేవే పట్టణస్తులు. వారు ఏ విషయంలో ఆసక్తి కలిగి మారు మనసు పొంది ఉన్నారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను మనం చూసినట్టయితే యోనా గ్రంథము దేవుని యొక్క వాక్యాన్ని చూసి 1వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, పేజ్ నెంబర్ 762. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం.
నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే ఆ మహాపట్టణమును పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపుము. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మాటను మనం చూస్తూ వస్తున్నాం ప్రియులారా. ఏమిటి మాట అంటే, నినేవే పట్టణస్థులు మారు మనసు పొందుతూ వచ్చారు. వారు ఏ విషయంలో మారు మనసు పొందారంటే, మొదటి మాట ఇక్కడ కనపడుతుంది, దోషము విషయంలో. ఏ విషయంలో అండి? దోషం విషయంలో. నినేవే పట్టణస్థులు వారి యొక్క జీవిత కాలం మనం చూడగా, వారి యొక్క జీవిత చరిత్ర చూడగా, వారు మారుమోసు పొందిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏ విషయంలో వారు మారుమోసు పొందారంటే, దోషముల విషయంలో వారు మారుమోసు పొందారు. వారి జీవితంలో ఏవైతే దోషములు ఉన్నాయో వాటి విషయాల్లో మారుమోసు పొందారు. దోషములు అంటే అర్థం ఏంటి? 1వ అధ్యాయం 2వ వచనం. దోషములు అంటే అర్థం ఏంటంటే తెలిసి తప్పు చేయటం. ఏంటండి? తెలిసి తప్పు చేయటం అంటే మానవుడి జీవితంలో ఏవైతే తప్పులని తెలుసుంటాయో, ఏవైతే పొరపాట్లని తెలుసుంటాయో, ఏవైతే అవిధేయతలని తెలుసుంటాయో, ఇది పాపం అని తెలిసి ఉండిద్దో దాన్ని తెలిసి కూడా తప్పు చేయటమే బైబిల్ ప్రకారం ఏంటంటే దోషము. కాబట్టి నినేవే పట్టణస్థుల యొక్క జీవిత చరిత్ర మనం జాగ్రత్తగా గమనించి చూడగా, నినేవే పట్టణస్థులు వారి జీవితంలో వారు ఆసక్తి కలిగి మారుమోసు పొందిన మొదటి కోణం ఏంటంటే వారి దోషముల విషయమే. అంటే వారు ఏదైతే తెలిసి తప్పు చేస్తున్నారో, ఏ తప్పులు అయితే వారు కూరుకుపోయి ఉంటారో, ఏ తప్పుల విషయమై వారు జీవిస్తూ ఉంటున్నారు, ఇది తప్పు అని తెలిసి కూడా ఏదైతే తప్పు చేస్తూ వచ్చారో వాటి విషయమై నినేవే పట్టణస్థులు ఏం చేశారు? మారుమనసు పొందిన వారు ఉంటారు. కానీ వారి యొక్క జీవితాలు చూడగా ఆసక్తి కలిగి మొట్టమొదటిగా మానవుడు మారుమనసు పొందుతున్న అనుభవాన్ని చూసినట్టయితే, అంటే బైబిల్లో చాలా కోణాలు ఉన్నాయి. ఇక్కడ చూసిన మొదటి కోణాన్ని చూడగా దోషముల విషయంలో, అంటే తాను ఏదైతే దోషములు చేస్తూ వచ్చాడో, ఏదైతే తెలిసి తప్పు చేస్తూ వస్తున్నాడో, ఏవైతే ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తూ వస్తున్నాడో వాటి విషయంలో మానవుడు ఏం చేస్తున్నాడంటే మారుమనసు పొందుతున్నాడు. ఇది లవోదిక యొక్క జీవితంలో కలుగుతుంది. మన జీవితంలో కూడా తెలిసి మనం చేసిన తప్పుల విషయమై మారుమనసు పొందడానికి ప్రభు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఏవైతే తెలిసి తప్పు చేస్తున్నా వాటి విషయంలో మొట్టమొదటిగా మనం మారుమనసు పొందిన వారికి ఉండాం. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. నినేవే పట్టణస్థులు మారుమనసు పొందారు. రెండో విషయాన్ని చూడగా యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట, నినేవే పట్టణస్థులు ఏ విషయాల్లో మారుమనసు పొందారంటే, ఒకటి వారు దోషముల విషయమై, అంటే తెలిసి ఏదైతే తప్పులు చేశారో వాటి విషయమై మారుమనసు పొందారు. రెండోదిగా వారి యొక్క జీవితాలు చూడగా ఆయన దృష్టి ఎదుట ఘోరమైన జీవితం, ఏదైతే ఆయన దృష్టి ఎదుట ఘోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చారో, ఆయన దృష్టి ఎదుట ఏదైతే ఘోరమైన ప్రవర్తన కలిగి ఉండారో, ఆయన దృష్టి ఎదుట ఏదైతే ఘోరమైనటువంటి జీవితాన్ని, అంటే ఘోరమైనటువంటిది బహు చెడ్డది, లేదంటే బహు భయంకరమైన జీవితం, అంటే దేవుడు మానవుణ్ణి ఇష్టపడినటువంటి జీవితాన్ని మానవుడు జీవిస్తూ వచ్చాడు. ఆ విషయాల్లో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? మారుమనసు పొందిన వారు ఉంటారు. వాళ్ళ విషయమే మనం చూసినట్టయితే ఇదే సంఘటన మరి బాబేలు గోపురం కట్టేటప్పుడు అక్కడ ప్రజల యొక్క జీవితాలు మనం చూస్తున్నాం. వాళ్ళు యెహోవా దృష్టికి బాగు చెడ్డవారై దేవుని దృష్టికి వాళ్ళు పాపం చేసిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొట్టమొదటిగా నినేవే పట్టణస్థులు ఆసక్తి కలిగి మారుమనసు పొందారు. ఏ విషయంలో? వారి దోషముల విషయం, అంటే ఏదైతే తెలిస్తే తప్పు చేశారో వాటి విషయంలో మారుమనసు పొందారు. రెండోదిగా వారు మారుమనసు ఎక్కడ పొందుతూ వచ్చారు? దేని విషయంలో మారుమనసు పొందారంటే ఆయన దృష్టి ఎదుట ఘోరమైన జీవితం. అంటే అంటాం కదా, ఏంట్రా ఇంత ఘోరంగా జీవిస్తున్నామని. అంటే ఏదైతే దేవుని దృష్టి ఎదుట ఘోరమైన జీవితం ఉందో, ఏదైతే దేవుని దృష్టి ఎదుట ఒక ఘోరమైనటువంటి భయంకరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారో ఆ జీవితాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చారు? దేవుని ఎదుట మారుమనసు పొందుతూ వచ్చారు. మీరు చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చూడగా మరి నినేవే పట్టణస్థులు కాదు, కానీ మనం బాబేలు గోపురం కట్టిన వారి యొక్క స్థితిగతులు చూడగా వారి పాపం ఆకాశానికి కంటిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇక్కడ బైబిల్ చెప్పబడినటువంటి రెండో కోణం ఏంటంటే ఘోరమైనది. ఏంటి ఘోరమైనది అని మనం చూసినట్టయితే రెండో కోణం ఏంటిది? దేవుని దృష్టిలో ఘోరమైన జీవితం జీవిస్తున్నారు. రెండోదిగా దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వస్తున్నారు. వారి ప్రవర్తన చూడగా, వారి మాట తీరు చూడగా, వారి ఆలోచన చూడగా, వారి జీవించే జీవితం చూడగా, వారి ప్రవర్తన ఫలం చూడగా దేవుని దృష్టి ఎలా ఉంటారంటే ఒక ఘోరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అంటే మంచి జీవితం కాదు, ఒక మంచి జీవితమో ఒక మంచి అనుభవాన్ని వారు జీవించిన వారు కాదు, ఒక ఘోరమైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారు? మారుమనసు పొందారు. దేవుని యొక్క ప్రకటన వారు తెలియపరచగా వారి యొక్క జీవితంలో వారి దోషములను బట్టి మారుమనసు పొందారు. రెండోదిగా వారి జీవితంలో ఉన్న ఘోరమైనటువంటి జీవితాన్ని బట్టి, ఏదైతే దేవుని ఎదుట ఆకాశానికి కట్టినటువంటి ఘోరమైన జీవితం ఉందో దాన్ని బట్టి మారుమనసు పొందిన వారు ఉంటారు. మూడోదిగా చూడగా
రండి, యోనా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినేవే మహాపట్నమును పోయి దాని దుర్గతి కలుగు చేసి. ఇక్కడ రాయబడిన మాట దుర్గతి. దుర్గతి అంటే అర్థం ఏంటి? దుర్గతి అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, వారి యొక్క జీవితం చూడగా, వారి యొక్క స్థితిగతులు చూడగా, నినేవే పట్టణస్థుల యొక్క స్థితిగతులు చూడగా చాలా దారుణమైన స్థితిలో ఉంది. అంటే వాడు దుర్మార్గంగా ఉన్నారు, దుర్గతిని తెచ్చుకుంటున్నారు. అంటే వారి జీవితంలో మంచి అన్నది వారు లేని వారికి ఉంటూ వచ్చారు. ఏ మంచి లేనటువంటి ప్రజలుగా, ఏ మంచి జీవితం, ఏ మంచి క్రైస్తవ జీవితం, ఏ మంచి విశ్వాస జీవితం, ఏ మంచి లేనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ వచ్చారు. అటువంటి నినేవే పట్టణస్థులు, ఏ మంచితనం కూడా లేనటువంటి నినేవే పట్టణస్థులు, ఏ మంచి వారి జీవితంలో కనబట్టడానికి కూడా లేదు. అటువంటి నినేవే పట్టణస్థులు, అటువంటి నినేవే యొక్క పట్టణస్థుల యొక్క జీవితాన్ని మనం చూడగా వారు ఏం చేస్తూ వచ్చారు? మారుమనసు పొందుతూ వచ్చారు. వారి జీవితాల్లో మొట్టమొదటిగా వారు చేసిన దోషములను బట్టి మారుమనసు పొందారు. రెండోదిగా దేవుని దృష్టిలో ఏదైతే ఘోరమైన జీవితం ఉందో దాన్ని బట్టి మారుమనసు పొందారు. మూడోదిగా చూడగా ఏ మంచితనం లేదు. అంటే దుర్గతి అంటే మంచితనం లేదు. వాళ్ళ జీవితాన్ని చూడగా అంత దుర్గతి అంటే మంచి జీవితాన్ని లేనటువంటి వారి జీవితాల్లో మారుమనసు పొందారు. దేవుని వాక్యం ప్రకటించడం ద్వారా మంచి జీవితం లేనటువంటి వారు మారుమనసు పొంది, ఏ మంచి లేనటువంటి వారు మారుమనసు పొంది వారి జీవితాలు మార్చుకుని ప్రభు ఎడల, దేవుని ఎడల, దేవుని సన్నిధిలో ఎంతగానో దేవునికి మహిమకరంగా మారుమనసు పొంది జీవించిన అనుభవాన్ని అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. కానీ మూడోదిగా నినేవే పట్టణస్థుల యొక్క జీవితాన్ని చూడగా ఏ మంచి లేనటువంటి వారి జీవితాల్లో వాక్యం ప్రకటించబడగా, దేవుని వాక్యాన్ని తెలియపరచగా, దేవుని మాట ప్రకటించబడినప్పుడు వారి జీవితాన్ని మార్చబడి ఏ మంచి లేనటువంటి నినేవే పట్టణస్థులు ఇప్పుడు వారి దుర్గతి నుండి, వారి పట్టిన దుస్థితి నుండి మార్పు చెంది మంచివారుగా చేయబడుతూ వస్తున్నారు. కానీ మారు మనసు వారి జీవితంలో కలుగుతూ వచ్చింది. అదిగా ప్రభు అంటాడు, నినేవే పట్టణస్థులు యోనా ప్రకటించినప్పుడు మారుమనసు పొందారు. ఎందుకంటే వారి యొక్క దోషం నుండి మారుమనసు పొందారు. రెండోదిగా వారి ఘోరమైన జీవితాన్ని మారుమనసు పొందారు. మూడోదిగా చూడగా వారు ఏ మంచితనం లేనటువంటి జీవితం నుండి మారుమనసు పొందిన అనుభవం నినేవే పట్టణస్థుల్లో ఉంది. ఇక 4వ మాటను చూద్దారండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 4వ మాటను చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? విడిచి తాము చేయు బలత్కారమును. అంటే నినేవే పట్టణస్థులు ఎలా ఉన్నారంటే దేవుని వాక్యం చెబుతుంది 4వ మాట బలత్కారం జీవించేవారు. అంటే వారి జీవితాలు చూడగా బలత్కారం చేసిన అనుభవం ఉంది. బలత్కారం అంటే అర్థం ఏంటండి? బలత్కారం అంటే ఎలాంటి వారు? బలవంతంగా ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి లాక్కోవటం, లేదా ఎదుటి వ్యక్తి నుంచి గుంజుకోవటం. ఎదుటి వ్యక్తి దగ్గర ఏదైనా ఉంటే దాన్ని బలత్కారం అంటే ఏంటంటే అతడు వేరే వ్యక్తి సొమ్మైనప్పటికీ, వేరే వ్యక్తి ఆస్తి అయినప్పటికీ దాన్ని మనం ఏం చేస్తున్నాము, నాకు కావాలి, నాది అని చెప్పి దౌర్జన్యం చేసి లాక్కోవటమే బలత్కారం. కాబట్టి నినేవే పట్టణస్థుల యొక్క జీవితం చూడగా నాలుగోదిగా బలత్కారపు జీవితం ఉంది. అంటే దౌర్జన్యం కలిగినటువంటి జీవితం. ఎదుటి వ్యక్తిని బలత్కారం పరిచి, ఎదుటి వ్యక్తిని బలత్కారం చేసి, ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకపోయినా తన దగ్గర ఉండేది లాక్కునేటటువంటి స్వభావం నినేవే పట్టణస్థులు. వారి యొక్క జీవిత చరిత్ర చూడగా వారు ఎలా ఉంటారు? బలాత్కారంతో నింపబడిన వారు ఉంటారు. వారి జీవితంలో ఎదుటి వ్యక్తికి ఎంతో నష్టం చేసేవారుగా, వారి జీవితంలో ఎదుటి వ్యక్తికి ఎంతో కీడు చేసేవారుగా, వారి జీవితంలో ఎదుటి వ్యక్తికి ఎంతో కీడు తెచ్చేవారుగా వారు ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని బలాత్కారంతో పట్టుకుని లాక్కోవటం ద్వారా ఆ ఎదుటి వ్యక్తికి ఏం జరిగిందంటే నష్టం జరిగింది, ప్రాణహాని జరగవచ్చు. మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మరి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళే వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క డబ్బులు కానీ బంగారం కానీ ఏవైతే వస్త్రాలు అవన్నీ గుంజుకున్నప్పుడు ఏం జరుగుతూ వస్తుంది? లాక్కున్నప్పుడు ఆ వ్యక్తి గాయపరచబడ్డాడు. లేదా ఒక వ్యక్తి బలాత్కారం చేపట్టడం ద్వారా మరొక వ్యక్తి ప్రాణహాని అని ఉంటుంది, లేదా గాయమన్నా పొందుతూ వస్తాడు, లేదా అనారోగ్య పాలన అవుతూ వస్తాడు. కాబట్టి నినేవే పట్టణస్థులు ఎలాంటి వారంటే బలాత్కారం చేసేవారు. అంటే ఎదుటి వ్యక్తి హాని చేసేవారు, ఎదుటి వ్యక్తి ప్రాణహాని తెచ్చేవారు, ఎదుటి వ్యక్తిని నష్టం తెచ్చేటటువంటి వారు నినేవే పట్టణస్థులు. కానీ ఇటువంటి వారు దేవుని సువార్త ప్రకటించగా, దేవుని లేఖన భాగాలు ప్రకటించగా, దేవుని యొక్క మాటలు ప్రకటించగా నినేవే పట్టణస్థులు ఏం చేస్తూ వచ్చారు? ఒక్కసారిగా మారుమనసు పొందుతూ వచ్చారు. వారి బలాత్కార జీవితం, వారు ఏదైతే ఇతరులను బలాత్కారం చేస్తున్నారో, ఏదైతే ఇతరులను బలాత్కారం చేసినట్టు అనుభవం వారి జీవితాల్లో ఉందో వాటి విషయంలో మారుమనసు పొందిన అనుభవం నినేవే పట్టణస్థులకు ఉంది. ఇదన్నమాట 4. మొట్టమొదటిగా వారి దోషములు బట్టి తెలిసి ఏదైతే తప్పు చేస్తున్నారో వాటి విషయంలో మారుమనసు పొందారు. రెండోదిగా చూడగా
దేవుని దృష్టిలో ఘోరమైన జీవితం, ఆకాశానికి అంటిపోవాలన్నటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి, అంటే వారి ఊహలు వారి ఆలోచనలు ఆకాశానికి అంటిపోయిన ఘోరమైన జీవితం ఉంది. అటువంటి వారు మారుమోసు పొందారు. మూడవదిగా చూడగా ఏ మంచి దుర్గతి అంటే ఏ మంచి లేనటువంటి వారు మారుమోసు పొందారు. ఇంకా నాలుగోదిగా చూడగా బలాత్కారం అంటే ఎదుటి వ్యక్తికి ప్రాణహాని చేసేవాడు, ఎదుటి వ్యక్తికి నష్టం చేసేవాడు, ఎదుటి వ్యక్తికి కీడు చేసేవాడు, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తులు ఇప్పుడు మారుమోసు పొందుతూ వచ్చారు. వారి జీవితంలో దేవుని వాక్యం ప్రకటించడం ద్వారా మారుమోసు పొందుతూ వచ్చారు. ఇదెన్నో మాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూడగా 5వ మాట, ప్రభు యొక్క వాక్యంలో నుండి 5వ మాట, యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నినెవే వారు తమ చెడు నడతను మానుకొనగా చాలన్న. కాబట్టి ఎన్నో విషయం ఇది 5వ మాట. సో ఈరోజు త్వరగా వెళ్ళిపోతుంది వర్తమానం మొత్తం కూడా, ఎందుకంటే లాస్ట్ వారం కదా, త్వరగా ముగిచ్చేద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా 5వ విషయాన్ని చూసినట్లయితే చెడు నడతలు, నినెవే పట్టణస్థుల యొక్క జీవితాన్ని మనం చూడగా, నినెవే పట్టణస్థుల యొక్క వైఖరి మనం చూడగా వారి నడకే ఎలా ఉందంటే చెడు నడతం. వారి నడకే చెడు నడకలు, మంచి నడక నడిచిన వారు కాదు. మంచి మార్గం వెళ్ళిన అనుభవం నినెవే పట్టణస్థులు లేదు. మంచి నడక నడిచిన అనుభవం నినెవే పట్టణస్థులు లేదు. మంచి నడక నడిచి మంచి మార్గం ఉన్నటువంటి మా అనుభవం నినెవే పట్టణస్థులు లేదు. వారి యొక్క జీవితాలు చూడగా, వారి యొక్క అనుభవాలు చూడగా మంచి చెడు నడక నడిచేవారు ఉంటారంటే వారు నడిచిన నడకంతా కూడా చెడ్డదే. వారి నడిచిన నడకలో ఏ మంచి లేనదని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. నినెవే పట్టణస్థులు వారి యొక్క జీవితం చూడగా, వారి యొక్క నడక చూడగా, వారి యొక్క ప్రవర్తన ఫలం చూడగా, వారి జీవితం అంతా చూడగా చెడు నడతని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. ఇటువంటి చెడు నడత కలిగినటువంటి మనుషులు, ఇటువంటి చెడు అనుభవం ఉన్నటువంటి మనుషులు చెడు నడత నడుచుకుంటూ దేవుని వైపు తిరగకోకుండా, మంచి నడక నడవకోకుండా, మంచి మార్గంలోకి వెళ్ళకోకుండా, మంచి మార్గంలో నివసించుకోకుండా చెడు వైపు తిరుగుతూ చెడు నడత నడిచినటువంటి నినెవే పట్టణస్థులు దేవుని వాక్యం బోధించగా మారుమోసు పొందుతూ వచ్చారు. ఈ నినెవే పట్టణస్థులే కాదు, ఆ దినాల్లో లవోదికలో ఉన్న ప్రజలే ఏంటి, నేటి దినాల్లో మనమే కూడా ఇలాగ మారుమోసు పొందిన వారు ఉన్నాం. మనలో కూడా దోషాలు ఉన్నాయి, మనం కూడా ఘోరమైన జీవితాన్ని జీవించాం, మనలో కూడా మంచితనం లేనిది ఉంది, మనలో కూడా బలాత్కారపు జీవితం ఉంది, మనలో కూడా చెప్పండి ఏముంది, చెడు నడత కలిగిన జీవితం ఉంది. ఈ చెడు నడత కలిగిన జీవితాన్ని బట్టి, ఈ చెడ్డ జీవితాన్ని బట్టి, దేవుని సన్నిధిలో మనం జీవించినటువంటి ఈ చెడ్డ ప్రవర్తన బట్టి, ఈ చెడ్డ జీవితాన్ని బట్టి, ఏ మంచి లేకుండా చెడ్డ జీవితాన్ని మనం జీవిస్తున్నాం. మనం నడిచిన నడకే చెడ్డది. అందుకే బైబిల్ రాబడుతూ వచ్చింది, కీర్తన గ్రంథం 119వ దేవుడు చూడగా ఒక యవనస్తులు తమ నడక దేని చేత శుద్ధి చేసుకుందరు, ఈ వాక్యమును బట్టియే కదా. మానవుని యొక్క జీవితంలో తన నడక సరైన విధానం లేనప్పుడు, చెడు నడక మానవుడు నడుస్తున్నప్పుడు, చెడు నడక నడుస్తూ మానవుడు జీవిస్తున్నప్పుడు దేవుని వాక్యం మానవుడి దగ్గరకు రావటం ద్వారా మానవుని యొక్క చెడు నడతలన్నీ మాన్పించబడి సరిచేయబడి మంచి నడవడికి నడుస్తూ వస్తున్నాడు. ఇదెన్నో మాట 5. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ఇక్కడ మనం నినెవే పట్టణస్థుల యొక్క జీవితాన్ని మనం చూడగా ఇది ఎన్నో మాట 6. 6వదిగా నినెవే పట్టణస్థులు ఎలాంటి వారు అంటే క్రియలు బాగాలేనటువంటి వారు. ఎలాంటి వారు? వారి క్రియలే బాగాలేవు. నినెవే పట్టణస్థుల యొక్క జీవితము, నినెవే పట్టణస్థుల యొక్క ప్రవర్తన మనం చూడగా వారి క్రియలు ఎలాంటివి అంటే బాగాలేవని బైబిల్ సెలవిస్తుంది. వారు జీవించిన జీవితం కానీ, వారి క్రియాపూర్వకమైన జీవితం కానీ, వారు ఏదైతే ప్రవర్తన ఫలాన్ని జీవిస్తూ వస్తున్నారో వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రవర్తన, వారి జీవితాల్లో ఉన్న ప్రతిదీ కూడా వారి క్రియలే సరైనవి లేవు. అందుకే బైబిల్ రాబడుతూ వచ్చిన వారి క్రియలు వారు వెంట వచ్చును. వీరి క్రియలు సరైనవిగా లేవు కాబట్టి, వీరు సరైన క్రియలు జీవించలేకపోతున్నారు కాబట్టి, సరైన క్రియాపూర్వకమైన జీవితం వారిలో లేదు కాబట్టి వారు నష్టపోబోతున్నటువంటి దేవుని రాజ్యం నష్టపోకుండా ఉండడం కొరకు దేవుని వాక్యం యోనా ప్రవక్త ద్వారా ప్రకటించబడుతూ వచ్చింది. తద్వారా వారి జీవితంలో ఏవైతే వారి చెడ్డ క్రియలు ఉన్నాయో, ఏవైతే అపవిత్రమైన క్రియలు ఉన్నాయో, ఏవైతే పాపపు క్రియలు వారిలో ఉన్నాయో ఆ క్రియల విషయమే వారు మారుమోసు పొందిన వారు ఉంటారు. ఏ క్రియలు అయితే వారి జీవితంలో ఉండి దేవుని రాజ్యానికి దేవుని కోపం తెప్పిస్తున్నాయో ఆ క్రియల విషయమై నినెవే పట్టణస్థులు మారుమోసు పొందిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. వారి యొక్క క్రియలన్నిటిని కూడా వారు ఎటువంటి క్రియలను అయితే కొనసాగుతూ వచ్చారో, ఏ క్రియలైతే దేవుని దృష్టిలో దోషములుగా, పాపములుగా, అపరాధములుగా ఉంటూ వచ్చినాయో ఆ క్రియలన్నిటిని కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకుని మారుమోసు పొంది మరలా చెడ్డ క్రియలు చేయకోకుండా జీవితాన్ని మార్చుకున్నారు. ఆ మొదటి క్రియలను చేయకుమని బైబిల్లో రాయబడుతూ వచ్చిన ప్రకటన గ్రంథంలో ఆ చెడ్డ క్రియలు ఏవైతే ఉండేవో, ఆ మోసపు క్రియలు అయితే ఉండేవో, అపవిత్రమైన క్రియలు ఏవైతే ఉండేవో వాటిని మొదటి స్థితిలో ఆ క్రియలన్నిటిని కూడా మరలా జరిగించుకోకుండా ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ వస్తున్నారు.
కాబట్టి ఇది ఎన్నో మాట 6. కాబట్టి 7వ విషయాన్ని చూద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట జనులు మనస్ఫూర్తిగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? మనస్ఫూర్తిగా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే 7వ మాట రాయబడుతూ వచ్చింది. నినెవే పట్టణస్థుల యొక్క జీవితం చూడగా, వారి యొక్క ప్రవర్తన ఫలం చూడగా వారు ఎలా ఉన్నారంటే మనస్ఫూర్తిగా ఒకప్పుడు దేవుని ఆరాధించలేదు, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించలేదు, మనస్ఫూర్తిగా దేవుని గణపరిచిన వారు కాదు, మనస్ఫూర్తిగా దేవుని మహింపరిచినటువంటి అనుభవం వారిలో లేదు. వారి యొక్క జీవిత చరిత్ర చూడగా, వారి యొక్క ప్రవర్తన ఫలం చూడగా, వారు జీవించిన అనుభవం చూడగా వారు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించిన వారు కాదు, దేవుని స్తుతించిన వారు కాదు, దేవుని మహింపరిచిన వారు కాదు. వారి యొక్క జీవితంలో ఇప్పుడేం చేస్తున్నారు? వారు ఎప్పుడైతే మారుమనసు పొందుతున్నారో అప్పుడు వారి జీవితంలో మనపూర్వకంగా దేవుని వేడుకుంటున్నారంటే మారుమనసు పొందుతున్నారు. మనస్ఫూర్తిగా దేవుని వెంబడించిన వారు, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించిన వారు, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించిన వారు, మనస్ఫూర్తిగా దేవుని మహింపరిచినటువంటి వారు, మనస్ఫూర్తిగా దేవుని గణపరిచినటువంటి వారు ఈ రోజు వారి యొక్క జీవితంలో మారుమనసు రావటం ద్వారా మనస్ఫూర్తిగా దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఒకప్పుడు ఈ అనుభవం వారిలో లేదు. ఒకప్పుడు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించే అనుభవం నినెవే పట్టణస్థుల్లో లేదు. ఒకప్పుడు లవోదికలో లేదు, మనలో కూడా లేదు. దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించిన అనుభవం మన జీవితాల్లో ఎన్నడూ లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడో, ఆనాడు యోనా నినెవే పట్టణానికి దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటించాడో, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడం ద్వారా మన జీవితాల కొరకై దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా, ప్రకటించడం ద్వారా మన జీవితాల్లో ఏదైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించని అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని నుండి మనల్ని మారుమనసు పొందేటట్టు చేసి దేవుని వాక్యం ద్వారా ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? దేవుణ్ణి ఆరాధించేవారుగా దేవుడు సిద్ధపరుస్తూ వస్తున్నాడు, ప్రభువుని స్తుతించేవారుగా ప్రభు సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఒకప్పుడు మన జీవిత చరిత్ర చూడగా, ఒకప్పుడు మనం ప్రవర్తన ఫలం చూడగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించలేని వారం, ఎంతో కలవరం, ఎంతో బాధ, ఎంతో టెన్షన్, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, అసలు దేవునికే దూరస్తులుగా ఉన్నటువంటి వారు. కానీ ఇప్పుడు చూడగా సమీపస్తులమై మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే అది కేవలం ఆనాడు యోనా నినెవే పట్టణానికి వెళ్ళి దేవుని మాటలు చెప్పడం, ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చి మన కొరకే దేవుని మాటలు చెప్పడం ద్వారా కాలం సంపూర్ణమైంది, మారుమనసు పొందండి అని చెబుతున్నాడు. కానీ ఆ మారుమనసు విషయంలో ఆసక్తి కలిగి మారుమనసు పొందమన్నాడు. నినెవే పట్టణస్థులు ఆసక్తి కలిగి మారుమనసు పొందడం ద్వారా వారి మీదకి రావాల్సిన కీడు, వారి మీదకి రావాల్సినటువంటి దేవుని ఉగ్రత, వారి మీదకి రావాల్సినటువంటి దేవుని శాపము, వారి మీదకి రావాల్సిన దేవుని యొక్క కోపము ఆగిపోయి వారి జీవితాల్లో క్షేమము, మేలుని, వారి జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వచ్చిన వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, వీటన్నిటి బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నినెవే పట్టణస్థుల యొక్క జీవితం చూడగా వారు ఎలా ఉన్నారు? దోషంలో జీవిస్తూ ఉంటారు. దోషంలో చేసినట్టే చెడు నడతారు, తెలిసి తప్పు చేస్తున్నారు. ఆ విషయాల్లో మారుమనసు పొందారు. రెండోదిగా చూడగా దేవుని దృష్టికి ఘోరమైన జీవితం జీవించారు, ఆ విషయంలో మారుమనసు పొందారు. మూడోదిగా చూడగా దుర్గతి అంటే ఏ మంచి లేనటువంటి జీవితాన్ని జీవించారు, ఆ విషయంలో ఏ మంచి లేని జీవితం విషయంలో మారుమనసు పొందారు. ఇక నాలుగోదిగా చూడగా బలాత్కారం అంటే ఒక మనిషిని ప్రాణహాని కానీ ఒక మనిషిని కీడు హాని చేసేటటువంటి జీవితం నుండి మారుమనసు పొందారు. ఇక ఐదవదిగా చూడగా చెడు నడతలు, ఏదైతే చెడు నడతలు ఉన్నాయో, చెడు అనుభవం ఉందో వారి జీవితంలో, వారు నడిచే నరకే చెడు అనుభవం ఉందో దాని విషయమే మారుమనసు పొందారు. ఇక ఆరవదిగా చూడగా వారి క్రియలు బాగాలేవు, అంటే క్రియాపూర్వకమైన జీవితం వారిలో లేదు. మంచి క్రియాపూర్వకమైన జీవితం వారు జీవించాల, మంచి క్రియలు కలిగినటువంటి జీవితం వారు జీవించాల. ఒక మాదిరికరమైన, ఒక సాక్షార్థమైన, ఒక అనుభవపూర్వకమైన, క్రియాపూర్వకమైన క్రైస్తవ జీవితాన్ని వారు జీవించాల. వారు జీవిస్తూ వచ్చిన జీవితం చూడగా దేవుని దృష్టిలో కోపం, దేవునికి కోపం తెప్పించేవారుగా దేవునికి కోపం తెప్పించిన అనుభవాలు వారు జీవించారు. మంచి క్రియాపూర్వకమైన జీవితం వారి జీవితాల్లో లేదు. కాబట్టి మంచి క్రియాపూర్వకమైన జీవితం వారి జీవితంలో లేదు కాబట్టి వారికి దేవుని వాక్యం ప్రకటించడం ద్వారా మారుమనసు పొందుతూ వచ్చారు. ఇక ఎన్నో మాట ఏడవదిగా ఏ విషయంలో వారు మారుమనసు పొందారు? మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించే విషయం. ఒకప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించినటువంటి వారు, ఒకప్పుడు మనస్ఫూర్తిగా దేవుని స్తుతించినటువంటి వారు, ఒకప్పుడు మనస్ఫూర్తిగా అంటే హృదయమార, యథార్థంగా, మనశ్శాంతిగా, నిమ్మలమైన మనశ్శాంతి. ఇంకా చూసినట్టయితే మన జీవితంలో ఎంతో మనశ్శాంతితో, నెమ్మదితో దేవుని ఆరాధించినటువంటి వారు. మనశ్శాంతి లేదు, మనస్పూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా దేవుని ఆరాధించినటువంటి వారు. ఏదో వస్తున్నారు వెళ్తున్నారు అన్నట్టు ఉందే కానీ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించినటువంటి ప్రజలు. అటువంటి నినెవే పట్టణస్థులు దేవుని వాక్యం బోధించగా మనస్ఫూర్తిగా దేవుని సేవించినటువంటి ప్రజలు కానీ, దేవుని ఆరాధించిన ప్రజలు కానీ దేవుని వాక్యం బోధించడం ద్వారా మనస్ఫూర్తిగా ఇప్పుడు దేవుని ఆరాధిస్తున్నారు, మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తున్నారు, మనస్ఫూర్తిగా దేవుని మహింపరుస్తూ వస్తున్నారు. కారణం ఏంటి? వారి జీవితాల్లో మారు మనసు. అందుకే రాయబడుతూ వచ్చింది
మత్తయి సువార్త 12:41. మత్తయి సువార్త 12:41. నినెవే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినేవారు ఈ తరము వారిలో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. ఇప్పుడు ఎలా ఉన్నారండి నినేవారు? ఒకప్పుడేమో వాళ్ళ మీదే నేరస్థాపన మోపబడుతుంది. ఒకప్పుడే వాళ్ళే నేరం చేసిన వారు ఉంటారు. ఒకప్పుడు వాళ్ళే తప్పు చేసినటువంటి అనుభవం ఉంది. ఒకప్పుడు వాళ్ళే దోషంలో చేసినట్టు అనుభవం ఉంది. ఒకప్పుడు వాళ్ళే పొరపాటు చేసిన అనుభవం ఉంది. కానీ ఇప్పుడు నినేవే పట్టణస్థుల యొక్క జీవితం చూడగా ఎలా ఉన్నారు? ఇప్పుడు నినేవే పట్టణస్థుల యొక్క అనుభవాన్ని చూడగా, వారి యొక్క ప్రవర్తన పరం చూడగా మారు మనసు పొంది నినేవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిన గనుక విమర్శ సమయమున నినేవే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారంట. ఎవరి మీద నేరస్థాపన చేస్తారండి? ఈ తరము వారితో. ఈ తరం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నినేవే పట్టణస్థులు ఏం చేస్తారంటే నేరస్థాపన చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మారుమోసి పొందారు. ప్రభా, నువ్వు ప్రకటించిన వాక్యాన్ని విని, నువ్వు ప్రకటించిన మాటలు విని, నువ్వు ఏదైతే వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చావో, ఏదైతే మాటలు ప్రకటిస్తూ వచ్చారో ఆ మాటలు విని నేను మారుమోసు పొందాను. కానీ వీళ్ళు మారుమోసు పొందలేదు. వీరి జీవితంలో మారుమోసు పొందిన అనుభవం లేదు. వీరి జీవితంలో మారుమోసు కలిగిన జీవితాన్ని వారు జీవించలేదు. కాబట్టి వాళ్ళు తప్పు చేశారు ప్రభు అని నినేవే పట్టణస్థులు, దోషములు చేసిన వారు, దేవుని దృష్టికి ఘోరమైన వారు, దుర్గతి మంచి జీవితం లేని వారు, బలత్కారులు, చెడు నడతలు వచ్చిన వారు, క్రియలు బాగోలేని వారు, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించిన వారు మారుమోసు పొంది ఇప్పుడు చెడ్డ జీవితాన్ని కలిగిన వారి మీద నేరస్థాపన అయిపోతున్నారు. అంటే వారి జీవితం ఎంత మాదిరికరంగా వచ్చేసిందో చూడండి. ఒకప్పుడు వాళ్లే నేరస్థాపనలోకి వచ్చిన వారు. ఒకప్పుడు వాళ్ళ మీద దేవుడు నేరం మోపడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు నినేవే పట్టణస్థులు ఏమయ్యారు? మారుమోసు పొందటం ద్వారా వాళ్ళ మీదకి దేవుడు నేరస్థాపన చేయబోతున్నప్పుడు వాళ్ళు మారుమోసు పొందటం ద్వారా వాళ్ళ జీవితాన్ని మార్చబడినటువంటి జీవితాలు ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళు ఎదుటి వ్యక్తి మీద నేరస్థాపన చేయబోతున్నారు. అంటే వాళ్ళ మీద నేరస్థాపన లేదు, ఎదుటి వ్యక్తి మీద నేరస్థాపన చేయబోతున్నారు. కారణం ఏంటి? వారు మారుమోసు పొందారు. ఈరోజు మన జీవితాల్లో మనం మారుమోసు పొందిన అనుభవాలను బట్టి దేవుని ఆరాధించాలి. దోషములు బట్ట, ఆయన దృష్టికి ఘోరమైన జీవితమా, మంచి లేని జీవితాన్ని బట్ట, దుర్గతిని బట్ట, బలత్కారం బట్ట, చిన్నర్థం బట్ట, క్రియాపూర్వకమైన జీవితం మంచి క్రియాపూర్వకమైన జీవితం లేని దాన్ని బట్ట, లేదా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించినటువంటి అనుభవాన్ని బట్టి, దేని బట్టి అయితే మనం మారుమోసు పొందామో, ఆ శక్తి కలిగి ఏదైతే మారుమోసు పొందుతూ వచ్చామో, ఆ శక్తి కలిగి ఎట్టి మారుమోసు అయితే ఈరోజు నాకు ప్రభు కావాలి, నా పాపాలు క్షమించాలి ప్రభు నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చని ఏదైతే మనం ఆసక్తి కలిగి మారుమోసు పొందామో, ఆ మారుమోసు పొందినటువంటి అనుభవాన్ని బట్టి మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఒకరోజు నేరస్థాపన నువ్వే చేయబోతున్నావు. నీ మీదకి నేరస్థాపన లేదు. ఎందుకంటే నువ్వు మారుమోసు పొందటం ద్వారా, నేనైనా మారుమోసు యొక్క అనుభవంలోకి రావటం ద్వారా, మారుమోసు యొక్క క్రియాపూర్వకమైన జీవితంలోకి రావటం ద్వారా, మారుమోసు పొందిన అనుభవంలోకి రావటం ద్వారా ఇప్పుడు ఏమైంది? మన మీదకి రావాల్సిన నేరస్థాపన పోయి మనమే ఎదుటి వ్యక్తుల మీద నేరస్థాపన చేసేవారుగా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. మనం ఎలాంటి వారిని? దోషములు చేసిన వారు, దృష్టికి ఘోరమైన వారు, దుర్గతి అంటే మంచి లేనటువంటి వారిని, బలత్కారులమే, చెడునడత నడిచిన వారిని, క్రియలు బాగాలేని వారిని, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించిన వారిని, ఇటువంటి వారమైన మనము దేవుని దగ్గరకు వచ్చి మారుమోసు పొందటం ద్వారా మనం ఎదుటి వ్యక్తుల మీద నేరస్థాపన చేసే జీవితాన్ని దేవుడు ఒక రోజు మనకి ఇవ్వబోతున్నాడు. అంత్య దినముల్లో నిజంగా ఎంత గొప్ప క్రైస్తవ జీవితాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఒక మారు మనసు మన జీవితానికి ఇవ్వటం ద్వారా మన జీవితాల్లో ఎన్ని అనుభవాలు, ఎన్ని సంతోషాలు వస్తున్నాయి చూడండి. కాబట్టి 7 అంతల అనుభవాన్ని బట్టి నినేవే పట్టణస్థులు మారు మనసు పొందుతూ వచ్చారు. ఈ 7 అంతల అనుభవాన్ని బట్టి నినేవే పట్టణస్థులు మారు మనసు పొందటం ద్వారా వారి జీవితం మార్చబడింది. వారి జీవితాల్లో మార్చబడిన అనుభవంలో ఉంటున్నారు నినేవే పట్టణస్థులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మారుమోసు పొందటం ద్వారా చదవండి అన్నమాట. యోనా గ్రంథం 3:10. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడే వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడుని చేయక మానేసాను. ఇప్పుడు వారి జీవితాల్లో మారుమోసు పొందటం ద్వారా, మారుమోసు అనుభవం వారి జీవితాలకు రావడం ద్వారా, ఏదైతే మారుమోసు పొందాలో ఆ విషయంలో నినేవే పట్టణస్థులు మారుమోసు పొందటం ద్వారా దేవుని కీడు అన్నది వారి మీదకి రాకుండా కాపాడబడుతూ వచ్చారు. ఏ దేవుని కీడైతే వారి మీదకి రావాలో, ఏ దేవుని కీడైతే వారి మీద సంప్రాప్తి అవ్వాలో, ఆ దేవుని కీడు వారి మీదకి రాకుండా వారు కాపాడబడుతూ వచ్చినట్టు వారు మారుమోసు పొందారు. వారు 7 అంతల అనుభవాన్ని బట్టి వారి మీదకి దేవుని కీడు వస్తుంది. 7 అంతల అనుభవం విషయాల్లో వారు మారుమోసు పొందడం ద్వారా, ఆసక్తి కలిగి దేవుని వాక్యం చెప్పడంతోనే ఆసక్తి కలిగి 7 అంతల అనుభవ విషయాల్లో వారు మారుమోసు పొందడం ద్వారా వారి జీవితాలు ఏమైంది? ఏదైతే దేవుడు తన కీడుని నినేవే పట్టణస్థుల మీదకి తీసుకురావాలని ఉద్దేశించాడో ఆ యొక్క కీడు రాకుండా వారు ఆసక్తితో మారుమోసు పొందడం ద్వారా ఆ కీడు రాకుండా దేవుడు పశ్చాత్తాపడ్డాడు. నిజంగా ఎంత గొప్ప మాట. మన జీవితాల్లో కూడా దేవుని కీడు రావాల్సిన సందర్భాల్లో ఉన్నప్పుడు
దేవుని వాక్యం అనే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యం మనకు బోధించినప్పుడు అప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రియలు మన జీవితాలకు రావటం ద్వారా ఆసక్తి కలిగి మనం మారుమోసు పొందటం ద్వారా ఏ దేవుని కీడైతే మన మీద కావాలో ఆ కీడు రాకుండా మనం తప్పించబడినందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభా పలానా విషయాల్లో నేను ఆసక్తి కలిగి మారుమోసు పొందటం ద్వారా నా మీదకి రావాల్సిన కీడును తప్పించే ప్రభుని ఆరాధన చేద్దాం. ఇదే అనుభవం లవోదికే ఉంది. లవోదికే 7 అంతల అనుభవం ఉన్నప్పుడు దేవుని వాక్యం బోధించగా మొదటి స్థితిలో దేవుని వాక్యం బోధించగా ఆసక్తి కలిగి మారుమోసు పొందుతూ వచ్చింది. తద్వారానే లవోదిక యొక్క జీవితం ఏమైందండి? మార్చబడుతూ వచ్చింది. రావాల్సిన కీడు దాని మీద నుండి తప్పించబడుతూ వచ్చింది. లవోదికైనా కాదు, మొదట మన క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు 7 అంతల అనుభవం కలిగిన మనలో కూడా దేవుని యొక్క కీడు మన 7 అంతల అనుభవం బట్టి మన మీదకి రావాల్సిన సందర్భంలో మనం దేవుని వాక్యం మనం బోధించినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, సువార్త కానీ దేవుని వాక్యం విన్నప్పుడు ఆసక్తి కలిగి మనం మారుమోసు పొందుతుందరా మన మీదకి ఏదైతే దేవుని కీడు రావాలో ఆ దేవుని కీడు మన మీదకి రాకుండా దేవుడు పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఆ పశ్చాత్తాపడటానికి దేవుడి కీడు మన మీదకి రాకుండా పశ్చాత్తాపడటానికి ప్రాముఖ్యత ఏంటంటే యేసు ప్రభువారు కలువరి శిలువ. ఆయన కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగినట్టు ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆయన యొక్క పునరుద్ధానం యొక్క అనుభవాన్ని బట్టి మన జీవితాల్లోకి ఏదైతే దేవుని యొక్క కీడు రావాలో 7 అంతల అనుభవాన్ని బట్టి ఆ కీడు రాకుండా ఉండటం కొరకు ఆ కీడు నుండి తప్పించడానికి ఆ కీడు యేసు ప్రభు మీదకి దేవుడు అనుమతించి మన మీదకి ఆ కీడు రాకుండా ఉండటానికి యేసు ప్రభుని బట్టి మన నిమిత్తమే పశ్చాత్తాపడుతూ వచ్చాడు దేవుడు. కాబట్టి ఇటువంటి 7 అంతల అనుభవాన్ని బట్టి కీడు మనకు రావాలి. మనం మారుమోసు పొందడం ద్వారా 7 అంతల అనుభవంతో వచ్చే కీడు నుండి తప్పించబడి ఈరోజు మరణంలో నుండి జీవంలోకి దాటించబడ్డాం అన్న అనుభవంలోకి వచ్చినందుకు ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. అటు ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి ఆసక్తి కలిగి మారుమోసు పొందిన అనుభవంలో మనం ప్రభుని ఆరాధన చేద్దాం. రెండే నిలవబడే పాట పాడుకుందాం.